స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ, ఎంతో స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి పాణ్యం నియోజకవర్గ నలుమూలల నుండి ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలను, కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. నేను స్థానిక నాయకుడు కాటసాని రాంభూపాల్ రెడ్డిని గురించి ఒక 2 మాటలు చెప్పాలి. నూనూగు మీసాల నూతన యౌవనమున రచించితిని మరుత్తరాటి చరిత, అది శ్రీనాథుడు. మీసాలు వచ్చి రాకముందే ఈ జిల్లాలో ఎమ్మెల్యేగా ఎన్నికై ఈ రోజు వరకు కర్నూలు నడిబొడ్డున కొండారెడ్డి బురుజు ఏ రకంగా ఉందో కట్టు కదలకుండా ఎమ్మెల్యే బరిలో నిట్ట నిలువున నిల్చుకొని ఉన్న రాంభూపాల్ రెడ్డి చరిత్ర మీ అందరికీ తెలిసిందే. ఒకసారి మాట ఇచ్చిన, ఒక అడుగు ముందుకేసిన, ఇచ్చిన మాటను వేసిన అడుగును వెనక్కి తీసుకొని నాయకుడు రాంభూపాల్ రెడ్డి. కార్యకర్తలను, తనను నమ్మిన నాయకులను గాని కార్యకర్తలను గాని భుజాన మోసే నాయకుడు రాంభూపాల్ రెడ్డి. దానికి ఒక ఉదాహరణ, ఈ జిల్లాలో ఒక ఊరు పేరు చెప్పాను నేను. కురువళ్లకు రెడ్లకు పార్టీ పడితే, కొట్లాట పడితే కురువల్లది న్యాయమని నమ్మి కురువల్ల పక్షాన నిలబడి కురువల్లను గెలిపించిన చరిత్ర రాంభూపాల్ రెడ్డిది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పక్షాన రాంభూపాల్ రెడ్డి ఏ రకంగా నిలబడతాడో, కులాలకు మతాలకు అతీతంగా రాంభూపాల్ రెడ్డి నమ్మిన వారి పక్షాన ఏ రకంగా నిలబడతారో మీరల్లా అర్థం చేసుకుంటారని ఈ మాటను చెప్తున్నాను. మన రాష్ట్ర పరిస్థితికి వస్తే అమ్మఒడి గాని, ఆసరా గాని, చేయూత గాని, దిశ చట్టం మహిళల కోసం, దిశ చట్టం గాని మహిళల కోసం 30 లక్షల ఇళ్లను గాని, రైతు భరోసాను గాని, అదే విధంగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను చేస్తూ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్న సంగతి మా అందరికీ తెలిసిందే. అదే కాకుండా మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలలో నాయకత్వ లోపం ఉంది. వాళ్ళని మంచి లీడర్లుగా తయారు చేయాలి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మనకు పంచాయతీలలో గాని, మండలాల్లో గాని, జెడ్పీటీసీలో గాని, ఎమ్మెల్యేలో గాని, మంత్రి వర్గంలో గాని మనకు 60-70% ఇచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అగ్రభాగాన నిలబెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మనం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెప్పుకోవచ్చు, కానీ ఇప్పుడు ఒక 2 నిమిషాలు మన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి గురించి మనం చెప్పుకోవాలి. 2014లో ఆయన ముఖ్యమంత్రి అయితే మనకు రావాల్సిన ప్రత్యేక హోదాను సంతలో చింతపండు నమ్మినట్లు మోడీ కమ్మి, ప్రత్యేక హోదాను మోడీ కమ్మి ప్రత్యేక ప్యాకేజీని జోబులో పెట్టుకుని వచ్చిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా మనందరికీ తెలిసిన విషయమే, 4 కాలాల పాటు హైదరాబాద్ నగరాన్ని మనము రాజధానిగా పెట్టుకొని ఏలుకునే అవకాశం ఉండింది. కానీ పట్టపగలు నట్ట నడిబజారులో ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ చంద్రబాబు నాయుడు. ఆయన దొంగగా దొరికితే కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారి గొంతు మీద కత్తి పెట్టి, నువ్వు హైదరాబాద్ ని ఈడిసిపెట్టి వెళ్తావా, జైలుకు పోతావా అంటే
మహానుభావుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ను వదిలేసి కేసీఆర్ కు అమరావతిలో వచ్చి పడడం జరిగింది. హైదరాబాద్ ను కేసీఆర్ కు ప్రత్యేక హోదాను మోడీకి తెగనమ్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏ విధమైన అన్యాయం చేసినాడో మనమంతా గుర్తు చేసుకోవాలి. ఆయన ఎన్ని స్కీములు పెట్టాడో అన్ని స్కాములను కూడా చేయడం జరిగింది. ఆయన స్కాముల మీద ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆయన బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాదు, బాబు సూరిటీ జైలు గ్యారంటీ అయినా ఆయన జీవితకాలం జైల్లో ఉండవలసిన పరిస్థితి. మనం రైతుల విషయానికి వస్తాం. మన రైతు సోదరులు ఆయన హయాంలో కరువు వచ్చి మన వాగులు వగలు ఎండిపోయినాయి. మన కాడి కింది ఎద్దులను కషాయం వాళ్ళకు అమ్ముకున్నాం. మన పట్టణ అన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్ర అని వలసలకు పోవడం జరిగింది. ఆయన వ్యవసాయాన్ని దండగా అన్నాడు, రైతులను రాక్షసులుగా చూసినాడు. అదంతా కూడా మనం గుర్తించాలి. మహిళల విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో మహిళలు పూజించబడాలి, గౌరవించబడాలని జగన్మోహన్ రెడ్డి గారంటే మహిళలను ఏ విధంగా కించపరచడం జరిగిందో అది కూడా మహిళా లోకం గుర్తుపెట్టుకోవాలి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలలో ఏ రకంగా అవమానం చేసినాడు. బీసీలను జడ్జీలుగా పనికిరారన్నాడు. ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారన్నారు. సాకలి మంగలి కులాలను తోక కత్తరిస్తానే మాటను ఆయన మాట్లాడడం జరిగింది. ఇదంతా మన బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు గుర్తు చేసుకోవాలి. ఆయన 2019లో 23 సీట్లకు పరిమితం కావడం జరిగింది. 2024లో ఆ 20 పక్కకు పోతే ముసలోనికి మిగిలేది 3 సీట్లని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలను కృతజ్ఞతలను తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర గౌరవ మాన్యశ్రీ డిప్యూటీ సీఎం గారు నారాయణ స్వామి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.